మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి రీనీట్ 2026 తెలంగాణకు సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూ అప్డేట్ అనేది వచ్చింది. అంటే మనకు కొద్ది రోజుల లోపల కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. కన్వీనర్ కోట అంటే కేటగిరీ ఏ అంటే ఫ్రీ సీట్ కోసం మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. అయితే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఏంటి అనేది ఒక అప్డేట్ ఇచ్చారు. ఈ వీడియో వలన మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు ఒక విషయం తెలుస్తుంది. తెలంగాణ విద్యార్థులు నీట్ రాసిన స్టూడెంట్స్ అందరూ ఈ వెబ్సైట్ని రెగ్యులర్గా చూస్తుండాలి. ఎలా చూడాలో కూడా నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా 3 చూసుకోవాలి. ఒకటేమో ఆల్ ఇండియా కోటా అది ఎంసీసీ జస్ట్ గూగుల్లో ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ కమిటీ అది క్లిక్ చేస్తే అందులో ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రెండోది ఏంటి అంటే కన్వీనర్ కోటా ఫ్రీ సీట్ కోసము కాళోజీ నారాయణరావు వెబ్సైట్ చూడాలి. స్టేట్ కోటాలో ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీల కోసం కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తుంది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ కన్వీనర్ కోటాకి. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాకి సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు ఫస్ట్ వచ్చేది మనకు కన్వీనర్ కోటా నోటిఫికేషన్ వస్తుంది. కేటగిరీ ఏ నోటిఫికేషన్ వస్తుంది. కేటగిరీ ఏ అన్నా కన్వీనర్ కోటా అన్నా ఒక కాంపిటెంట్ అథారిటీ అన్నా సేమే. చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈ వర్డ్స్కి మీరు అలవాటు పడితే మీకు ఈజీగా మీరే అర్థం చేసుకుంటారు. సో ఎక్కడ ఇచ్చారు ఎలా చూసుకోవాలో చెప్తాను చూడండి. మీరు గూగుల్లో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఇస్తారు క్లియర్గా www.knruhs దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది మీరు కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ సీట్ వచ్చినంత వరకు ఎంబీబీఎస్ చేస్తుంటే కూడా ఎగ్జామ్ ప్రతి నోటిఫికేషన్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ డేటా కూడా మొత్తం ఉంటుంది. మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ లాస్ట్ రౌండ్ డేటా కూడా ఉంటుంది. ఇందులోనే వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు. మీరే తెలుసుకోవచ్చు. ఏ యూట్యూబ్ ఛానల్ మీద డిపెండ్ కాకుండా మీరే తెలుసుకోవచ్చు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో ఎక్కడ ఇచ్చారో చూడండి. ఇక్కడ కింద ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది చూడండి. డేట్ వైజ్ ఇస్తారు క్లియర్గా. లేటెస్ట్ నోటిఫికేషన్ ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా, ఈ వ్యూ ఆల్ని క్లిక్ చేయండి. మొత్తం కనిపిస్తాయి మనకు నోటిఫికేషన్స్. ఓకేనా, మీరు మొబైల్ అయినా సరే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి డేట్తో సహా ఇస్తారు. ఇగో 24 తారీఖు రోజు ఒక నోటిఫికేషన్ వచ్చింది. దేనంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ థర్డ్ ప్రొఫెషనల్ BHMS ఎగ్జామ్ గురించి 24 రోజు ఇవన్నీ 24 రోజు వచ్చినాయి. ఓకేనా, 24th రోజు అంటే ఈ రోజు వచ్చినాయి. 23 రోజేమో పోస్ట్పోన్మెంట్ ఆఫ్ థియరీ ఎగ్జామినేషన్ అని వచ్చింది. ఎందుకంటే ఇది బంద్కు సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి 23 రోజు MBBS BDS అడ్మిషన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా అన్నా కన్వీనర్ కోటా అన్నా కేటగిరీ ఏ అన్నా ఒకటే, ఫ్రీ సీట్ అన్నా ఒకటే. ఓకేనా, కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ ఏవై అంటే అకాడమిక్ ఇయర్ 2026-27 నోటీస్ టు ది క్యాండిడేట్స్ అంటే మనకి ఏం చెప్తున్నారో చూద్దాం. ఇక్కడ వ్యూ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. వ్యూని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ 22 పేజీలది వచ్చింది చూడండి. మీరు చెక్ చేసుకోండి కావాలంటే. 22 పేజెస్ది. ఓకేనా, అడ్మిషన్స్ ఇంటూ MBBS BDS కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27 నోటీస్ ఇట్ ఈస్ ఇయర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ విల్ ఇష్యూ ఏ నోటిఫికేషన్ షార్ట్లీ. కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది క్యాండిడేట్ క్వాలిఫైడ్ ఇన్ UG NEET 2026 ఫర్ పార్టిసిపేషన్ ఇన్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ MBBS BDS కోర్సెస్ అండర్ ది కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27. సింపుల్ చెప్పాలంటే కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది MBBS BDS అడ్మిషన్ల కోసం. సో ఇప్పుడు మీరు ఏమేమి రెడీ చేసుకోవాలో సర్టిఫికెట్లు ఒకసారి జాగ్రత్త సేవ్ చేసి పెట్టుకోండి. ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి సర్టిఫికెట్లు, PWDకి సంబంధించిన అఫిడవిట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఫిల్ చేయాలి, అదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఒకసారి చూడండి కింద క్లియర్గా ఇచ్చారు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తే ఇక్కడ ఆన్లైనే చూడండి, ఆన్లైనే ఉంటుంది. టు ఫెసిలిటీ టైమ్లీ సబ్మిషన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆన్లైన్లోనే ఇంట్లో ఉండే, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ టు అవాయిడ్ ఇన్కన్వీనియన్స్ అరైజింగ్ డ్యూ టు లాస్ట్ మినిట్ అప్లోడ్స్ ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికేట్ స్కాన్డ్ అండ్ రెడీలీ అవైలబుల్. స్కాన్ చేసి పెట్టుకోవాలి సపరేట్గా. మీరు మీ సేవ దగ్గరికి వెళ్ళి మేము ఇట్లా MBBS కౌన్సిలింగ్ల కోసం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి, స్కాన్ చేసి మాకు అన్నీ ఒక ఫైల్ సపరేట్ ఇవ్వండి అంటే వాళ్ళు చేస్తారు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, లేదు మేమే చేసుకుంటామన్నా చేసుకోవచ్చు. కరెక్ట్గా స్కాన్ చేసి పెట్టుకోండి. ఏమేమి సర్టిఫికేట్ ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఏమేమో చూడండి. NEET UG 2026 స్కోర్ కార్డ్ ఉండాలి మ్యాండేటరీ.
ఓకేనా. బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, అంటే ఎస్ఎస్సి మెమో ఉండాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్ మెమో ఉండాలి సింపుల్గా. ఓకేనా. స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 9th 10th, 9th and 10th ఉండాలి. తెలంగాణలో 9th 10th, ఆంధ్రప్రదేశ్లో అయితే 6th నుంచి అడుగుతారు. 9th 10th ఓకే. 9th 10thది స్టడీ సర్టిఫికేట్ అన్నా, బోనోఫైడ్ సర్టిఫికేట్ అన్నా, కండక్ట్ సర్టిఫికేట్ అన్నా ఒకటే. ఓకేనా. 9th 10th ఒక ఫైల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ది ఉండాలి, 2 yearsది. ఇంటర్మీడియట్ది 2 years. సార్ 2 కలిపి ఒకటే ఉంది అంటే ఎనఫ్. దాని మీద ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని ఉండాలి. ఓకే. ఇది ఒక సింగిల్ ఫైల్ పీడిఎఫ్ చేసి పెట్టుకోవాలి అన్నీ. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి, టీసీ ఉండాలి. టీసీ మ్యాండేటరీ, మీ కాలేజ్ వాళ్ళు ఇస్తారు. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉండాలి. కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఓకేనా, ఎస్సీ, ఎస్టీ క్లియర్గా మీ సర్టిఫికేట్స్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్స్ SC1 SC2 అలా ఉండాలి గ్రూప్స్. ఇంకొకటి ఓబీసీ సర్టిఫికేట్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ స్టేట్ కోటా. స్టేట్ కోటాకి ఓబీసీ అప్లికబుల్ కాదు క్లియర్గా. మీరు బీసీఏ, బీసీబీ సపరేట్ ఉండాలి. ఆల్ ఇండియా కోటాకి ఓబీసీ కావాలి, ఇది కొత్తగా తీసి పెట్టుకోవాలి. ఓకేనా. ఓబీసీ అనేది ఆల్ ఇండియా కోటా కోసం. ఓకే. ఇంపార్టెంట్ నోట్ ఫర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్. దీని మీనింగ్ ఏంటంటే కొద్దిమంది దగ్గర ఎస్సీ అని ఉంటుంది, SC1 SC2 అనేది మనకు లాస్ట్ ఇయర్ నుంచి వచ్చినాయి కదా. SC1 SC2 అలా సబ్ గ్రూప్స్ ఉండాలి, అలా తీసుకోవాలి సర్టిఫికేట్స్. అంతేగాని 10th క్లాస్లో ఎస్సీ ఉంది సార్ అదేది మేము యూజ్ చేస్తామంటే కుదరదు. సబ్ గ్రూప్స్ ఉండాలి, క్లియర్ ఇచ్చారు చూడండి. ఫర్ సబ్ గ్రూప్స్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ స్పెసిఫికల్లీ ఇష్యూడ్ విత్ సబ్ గ్రూప్స్, దట్ ఈస్ SC Group 1, SC Group 2, SC Group 3 అని ఉండాలి. విల్ ఓన్లీ బీ యాక్సెప్టెడ్. అంతేగాని ఎస్సీ ఉంటే కుదరదు, 1 or 2 or 3 ఉండాలి. అలా తీసి పెట్టుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా MRO ఆఫీస్కి వెళ్ళండి, అంతే. మీకు అన్నిటికీ సొల్యూషన్ క్యాస్ట్ సర్టిఫికేటు, బీసీ సర్టిఫికేటు, మైనారిటీ వీటన్నిటికీ సొల్యూషన్ MRO ఆఫీస్, మండల్ రెవెన్యూ ఆఫీస్. మీ సేవ దగ్గర వెళ్తే వాళ్ళు కొంచెం లింక్ ఇస్తారు, అక్కడ నుంచి MRO ఆఫీస్కి వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఓకేనా. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్. ఓకేనా. ఇఫ్ అప్లికబుల్ మీ దగ్గర ఉంటే. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్ వీకర్ సెక్షన్, EWS వాళ్ళకి ఇన్కమ్ అండ్ అసెట్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎలాగో మీకు తెలుసు, అసెట్ అంటే కొంచెం డిక్లరేషన్ ఫామ్ లాగా ఉంటుంది అనమాట, మాకు ఇన్ని ప్రాపర్టీస్ ఉన్నాయా అలా. ఓకేనా. వ్యాలిడ్ ఫర్ ది ఇయర్ 2021, 26, 27 April 1 తర్వాతనే తీసి పెట్టుకోండి. April 1, 2026 తర్వాత. ఓకేనా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు, క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ SC ST అండ్ BC అని. ఓకే. EWS అనేది OC స్టూడెంట్స్కి అప్లికబుల్, అది ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఓకే. పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలంటే ఏ వ్యాలిడ్ UDID కార్డ్ ఇష్యూడ్ బై ది డిజిగ్నేటెడ్ మెడికల్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, UDID ఉండాలి. సెల్ఫ్ సర్టిఫికేట్ అఫిడవిట్స్ ఉండాలి. అది ఎక్కడ ఉంటాయంటే అండర్ షెడ్యూల్డ్ 1 అది ఇచ్చారు ఇక్కడ క్లియర్గా. ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ దాంట్లో ఇవ్వలేదు, ఇక్కడ తెలంగాణ దాంట్లో ఇచ్చారు అఫిడవిట్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా. ఆంధ్రప్రదేశ్ దాంట్లో కూడా నోటిఫికేషన్ వచ్చినాక క్లియర్గా ఉంటాయి, దాని మీద ఒక వీడియో చేస్తాను, టెన్షన్ తీసుకోకండి. ఓకేనా. నెక్స్ట్ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ NCC సర్టిఫికేట్ ఉండాలి. మీకు మోర్ దాన్ 1 ఉంటే అవన్నీ ఒక ఫైల్, సింగిల్ ఫైల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్ అంటే క్యాప్ సర్టిఫికేట్ ఉంటే తీసి పెట్టుకోండి. నెక్స్ట్ పోలీస్ మ్యాట్రిక్స్ చిల్డ్రన్ అంటే ఎవరైనా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చనిపోయింది అనుకోండి, పోలీస్ చనిపోతే ఆ పిల్లలకి రిజర్వేషన్ ఉంటుంది. ఒక పర్సన్ ఉన్నాడు, డ్యూటీలో చనిపోయిండు, లేదా పోలీస్ జాబ్ చేస్తే ఎవరైనా చనిపోతే ఆ పిల్లలకి రిజర్వేషన్ వస్తుంది, వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఉంటుంది. ఓకే. మీకు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది క్లియర్గా. నెక్స్ట్ సింగరేణి కొల్రీస్ కంపెనీ, సింగరేణి వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ ఉంటుంది, సింగరేణి సర్టిఫికేట్ తీసి పెట్టుకోండి అక్కడ. ఓకేనా. కాలేజీలలో. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ది కాంపిటెంట్ అథారిటీ ఫర్ ది క్యాండిడేట్స్, ఫాదర్ మదర్ సర్వీస్ అవుట్ సైడ్ ది స్టేట్ పీరియడ్ ఆఫ్ కరస్పాండింగ్ ద క్యాండిడేట్స్ ఇయర్ స్టడీ అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా. ఎంప్లాయ్మెంట్ ఒకవేళ ఎవరైనా ఎంప్లాయ్మెంట్ సార్ నేను తెలంగాణనే కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పని మీద నేను వేరే స్టేట్కి వెళ్ళినా కానీ నేను తెలంగాణ, నా పిల్లలు తెలంగాణ అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకు లోకల్ కోటా అప్లికబుల్ అవుతుంది 1 year అటు చదివినా సరే, ఎందుకంటే మీరు గవర్నమెంట్ పని మీద బయటికి వెళ్ళారు కాబట్టి. గవర్నమెంట్ జాబ్స్ ఉంటే అలా. ఓకే. ఇది 2 pagesలో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ రూల్స్ అనమాట, ఇది UDIDకి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ. ఓకేనా. మీకు అఫిడవిట్ చూపిస్తారు చూడండి, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏ వ్యాలిడ్ UDID కార్డ్ ఇష్యూడ్ బై ఓకే MOSJ ఇవన్నీ. ఇది ఒక్కసారి చదివి మీరు ఒక్కసారి దీన్ని డీకోడ్ చేసి, అంటే దీన్ని సింపుల్గా కాపీ చేసి ChatGPTలో పెట్టి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని క్లియర్గా చెప్తుంది. ఒకసారి చూసుకోండి, ఇందులో ఏది ఇంపార్టెంట్ ఉన్నా మీకు చెప్తా. అఫిడవిట్ చూపిస్తా, చాలామంది దాని గురించి అడుగుతున్నారు, అందుకని వీడియో చేస్తున్నా అఫిడవిట్స్ ఎక్కడ అని. ఓకేనా. సో నేషనల్ మెడికల్ కమిషన్. ఓకే. ఇవి రూల్స్ అనమాట ఇవన్నీ. అంటే మేము PWDకి సంబంధించిన ఏమంటారు అన్నీ ఏమేం రూల్స్ ఎలా ఇస్తామో అనేది ఇక్కడ
ఓకేనా. ఫంక్షనల్ కాంపిటెంట్ అప్రోచ్ అని ఇలా ఇచ్చారు. ఇవన్నీ మీకు అఫిడవిట్ చూపిస్తానండి, చాలామంది అదే అడిగారు, అది చూపిస్తా. ఇక్కడ చూడండి, మ్యాండేటరీ యూజ్ ఆఫ్ యూడిఐడి పోర్టల్ అంటే యూడిఐడి పోర్టల్ ఎందుకు అవసరం, ఎలా అనేది దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఇంకొక సింపుల్, మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఒక చిన్న ఐడియా చాలామందికి తెలుసు. మీకు ఇది ఏదన్నా అర్థం కాలేదు అనుకోండి, మీరు ఏం చేయండి అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దాన్ని యాస్టీస్గా చాట్ జీపీటీలా ఫొటోస్ దగ్గర సెలెక్ట్ చేసి ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అని కొట్టండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను కూడా మన ఛానల్లో కూడా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, క్లియర్గా మీ డౌట్స్ని బట్టి వీడియోస్ చేస్తాను, నో డౌట్. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు కొంత అర్థమైందంటే మేము చెప్పేది కూడా అర్థమవుతుంది ఈజీగా, ఇంకా ఈజీగా. ఓకే, అంటే కొద్దిమంది పేరెంట్స్కి చెప్తున్నాను హౌ టు అప్రోచ్ ఎలా అనేది. ఓకే, ఇక్కడ మీకు అఫిడవిట్స్, ఇగో స్కెడ్యూల్డ్ 1 ఇచ్చాను కదా, స్కెడ్యూల్ 1 అని ఇచ్చారు కదా. సెల్ఫ్ సర్టిఫికేషన్ ఫామ్ జనరల్, ఇది అఫిడవిట్ ఫర్ డిక్లేరింగ్ ద హియరింగ్ ఇంపైర్మెంట్, హియరింగ్ ప్రాబ్లం ఉంటే. ఓకేనా, లోకోమోటర్ డిజబిలిటీ ఇక్కడ ఇచ్చారు చూడండి, అఫిడవిట్ ఫర్ ది డిక్లేరింగ్ ది లోకోమోటర్ డిజబిలిటీ, లోయర్ లింబ్ ఎక్స్ట్రిమిటీ, అప్పర్ లింబ్ ఎక్స్ట్రిమిటీ, అఫిడవిట్ ఫర్ డిక్లరేషన్ బై పర్సన్ విత్ మెంటల్ ఇల్నెస్, SLD ASD, ఇది అర్థమవుతుంది క్లియర్గా PWD పిల్లలకి. అఫిడవిట్ ఫర్ డిక్లరేషన్ బై ఎ పర్సన్ విత్ విజువల్ డిజబిలిటీ. ఓకే, ఇక్కడ అపెండిక్స్ ABCD అని ఇలా ఇచ్చారనమాట. ఓకేనా, సో ఇది అపెండిక్స్ Aకి సంబంధించింది. ఓకేనా, ఇలా ఉంటాయి అఫిడవిట్స్, డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా, ఇది అపెండిక్స్ Bకి సంబంధించింది, మీ పేరు, నేమ్, డాటర్ ఆఫ్ సన్, ఇలా క్లియర్గా మీ డీటెయిల్స్, UDID కార్డ్ నెంబర్. ఓకేనా, ఇలా తీసుకోవాలన్నమాట. ఇవి డిక్లరేషన్, ఇక డిపానెంట్ సిగ్నేచర్, ఇలా క్లియర్గా మొత్తం ఈ స్టాంప్స్. ఓకే, డేట్ ప్లేస్డ్, ఇవి సర్టిఫికెట్స్ అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, చాలామంది డౌట్ కదా ఇది. ఓకే, ఈ డీటెయిల్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, PWD స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే. ఓకేనా, డౌన్లోడ్ చేసుకోండి, మీకు క్లియర్గా ఆ ఫామ్ ఫిల్ చేసి తీసుకోండి. ఇదంటే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. మీకు కౌన్సిలింగ్ త్వరలో నోటిఫికేషన్ వస్తుంది, వచ్చిన వెంటనే ఎలా అప్రోచ్ కావాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ప్రయారిటీ ఆర్డర్ ఏంటి, తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆల్ ఇండియా కోటా, టాప్ ఎయిమ్స్ ఏంటి, నేను ప్రయారిటీ ఆర్డర్ ఏది పెట్టాలి సార్, తెలంగాణలో గాంధీ పెట్టాలా, ఉస్మానియా పెట్టాలా, KMC పెట్టాలా, మహబూబ్నగర్ మెడికల్ కాలేజ్ పెట్టాలా, ఆ ప్రయారిటీ ఆర్డర్ మొత్తం నేను వీడియోలో క్లియర్ చేస్తా. ఫ్రీ మెంటర్షిపే, ఏం మనీ ఏం లేదు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. క్లియర్ చెప్తున్నా, నా స్టూడెంట్స్ అయితే ఎవరికి డబ్బులు లేకుండా వాళ్ళే చేసుకుంటారు, వర్క్ వాళ్ళే చేసుకొని సక్సెస్ అయ్యి ఎయిమ్స్లో అక్కడ మంచి మంచి కాలేజీలలో ఉన్నారు. సో మీరు ట్రై చేయండి గట్టిగా. ఓకేనా, ఎటువంటి మనీ అయితే ఏం లేదు, ఫ్రీ మెంటర్షిపే. సో ఫాలో అవుతుంది మై డియర్ స్టూడెంట్స్, విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ స్టూడెంట్స్.